ఈ మధ్య జరిగిన మహాకుంభమేళాలో మనకి ఒక సరికొత్త స్టార్టప్ ఐడియా పుట్టుకొచ్చింది. చాలా మంది ఈ కుంభమేళాలో స్నానం చేయడానికి వచ్చి వాళ్ళ పాపాలతో పాటు బట్టలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. సో లోకల్ కలెక్టర్ ఏం చేశారంటే ఆ బట్టలన్నింటినీ కలెక్ట్ చేసి వేరియస్ ఎన్జిఓస్ ద్వారా వాటిని రీసైకిల్ చేసి కొత్తగా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ తయారు చేసి కొన్ని ఎన్జిఓలకి డొనేట్ చేసేసారు ఫ్రీగా. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నామంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఈ టీ షర్ట్స్, షర్ట్స్, జీన్స్ తయారైన తర్వాత వచ్చే వేస్ట్ క్లాత్ అవ్వనివ్వండి, ఎవ్రీ 6 monthsకి 1 yearకి వార్డ్రోబ్ చేంజ్ చేద్దాం అనుకునే ప్రొఫెషనల్స్ ఈ బట్టలు కూడా పాత బట్టలు తీసుకెళ్ళి బయటపడేస్తూ ఉంటారు. అలాగే ఈ పూజలు, పునస్కారాలు లేదంటే పుష్కరాలు వీటి దగ్గర కూడా చాలా మంది బట్టలు తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు. ఇవి కంటికి కనబడకుండా ఎయిర్ని, వాటర్ని, ఎర్త్ని పొల్యూట్ చేస్తున్నాయి. వీటిని ప్రాపర్గా రీసైకిల్ చేసుకునే ఒక ప్లాంట్ డిజైన్ చేసి తిరిగి మనం కూడా కొత్తగా జాకెట్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లగేజ్ బ్యాగ్స్ కానీ, క్యారీ బ్యాగ్స్ కానీ తయారు చేసి ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో B2B బ్రాండ్లో లేదా B2C బ్రాండ్లో వైట్ లేబులింగ్ ప్రోడక్ట్లో కార్పొరేట్ కంపెనీలకి, ఇండివిజువల్ కస్టమర్స్కి లేదా కొత్తగా మొదలుపెట్టబోయే స్టార్టప్స్కి తిరిగి సేల్ చేసుకుంటే ఇది ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ ఐడియా అవుతుంది. తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. దీనివల్ల పొల్యూషన్ తగ్గించడం వల్ల ఉందో మన పాకెట్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో ఎవరైనా రీసైక్లింగ్ ఇండస్ట్రీలో కొత్త స్టార్టప్ ఇన్నోవేషన్ మొదలు పెట్టాలనుకుంటే వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ సంబంధించిన ప్లాంట్ పెట్టుకుంటే 100% క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది.